ఓ అవార్డు వేడుక ప్రసంగంలో ఇజ్రాయెల్ యుద్ధాన్ని జినోసైడ్ అన్నందుకు గాను పాలస్తీనా అమెరికన్ ముస్లిం నర్సును ఉద్యోగం నుంచి తొలగించారు. యునైటెడ్ స్టేట్స్లోని న్యూయార్క్ యూనివర్సిటీ లాంగోస్ మెడికల్ సెంటర్తో ఇటీవల ఒక అవార్డు వేడుక ప్రసంగంలో ఇజ్రాయెల్ యుద్ధాన్ని జిన్సైడ్గా అభివర్ణించినందుకు పాలస్తీనా అమెరికన్ ముస్లిం నర్స్ ఉద్యోగం కోల్పోవాల్సి వచ్చింది. ఈ సందర్భంగా మహిళా నర్స్ హసన్ జిబేర్ మాట్లాడుతూ, గాజాలో ప్రస్తుతం జరుగుతున్న మారణ హోమం సమయంలో నా దేశానికి చెందిన మహిళలు ఊహించలేని నష్టాలను చవిచూడడం నాకు చాలా బాధ కలిగించిందని అన్నారు. ఈ మారణ హోమం సమయంలో వారికి పుట్టబోయే పిల్లలు చిన్నారులను కోల్పోయి బాధపడుతున్నందున నేను వారి చేతులు పట్టుకుని ఓదార్చలేనప్పటికీ నేను న్యూయార్క్లో వారి తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు గర్వంగా ఉందని ఆమె పేర్కొంది. 2023 అక్టోబర్ 7 నుంచి ఇజ్రాయెల్ దళాలు గాజాపై మారణహోమానికి పాల్పడుతున్నాయి. ఇప్పటికే 35,000 మందికి పైగా మరణాలు, 79,300 మంది గాయపడ్డారు. దీనివల్ల పాలస్తీనా పూర్తిగా విధ్వంసం అయింది. ఒక మహామానవతా విపత్తు అక్కడ చోటు చేసుకుంది.